గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ గేట్స్ వారు నిర్వహిస్తున్నటువంటి 20వ వార్షికోత్సవం అలాగనే తెలంగాణ కల్చరల్ డే ఈవెంట్ దగ్గర ఉన్నాము. మనతో పాటు గేట్స్ అధ్యక్షులు నవీన్ బత్ని గారు, అలాగనే చైర్మన్ నవీన్ ఉజ్జని గారు, అలాగనే వాళ్ళ కార్యవర్గం బోర్డు సభ్యులు అందరూ ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో ఈ రోజు మెయిన్ ప్రత్యేకత వచ్చేసి నాకు తెలిసి గేట్స్ 20వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. సో 20 సంవత్సరాల గేట్స్ హిస్టరీని అలాగనే తెలంగాణ కల్చరల్ డే అని రెండు కంబైన్డ్ గా చేస్తున్నారు. సో ఈ 20వ వసంతంలో మీరు అధ్యక్షులుగా ఉండి మీకు చేయడం ఎలా అనిపిస్తుంది? ముందుగా 20వ సంవత్సరానికి అధ్యక్షుడు కావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి వాలంటీర్ చేసిన తర్వాత వచ్చిన ఆపర్చునిటీ. ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో మంది పెద్దవాళ్ళు గత 10 సంవత్సరాల నుంచి కావచ్చు, ఇంకంతకన్నా ముందు ఇనిషియల్ గా తెలంగాణ మనకు ఉద్యమ సమయంలో కూడా కావచ్చు, మనకు అట్లాంటి నుంచి పోరాటం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 2000s లో 2001, 2, 3, 6 ఆ టైంలో కూడా వాళ్ళందరి బలోపేతంతో మొట్టమొదటిసారిగా ఒక 10 కుటుంబాలతో స్టార్ట్ అయిన TCI తెలంగాణ ఉద్యమము ఈ రోజు గేట్స్ గా అవతరించి ఇప్పుడు గేట్స్ కు 20 సంవత్సరాల సందర్భంగా వాళ్ళందరినీ పాత వాళ్ళను గుర్తు చేసుకుంటూ కొత్త వాళ్ళని కూడా ఆహ్వానించుకుంటూ అందరితోని సమయకంగా ముందుకు పోవాలని ముందుకు నడుస్తుంది. సో మీరు TCI అన్నారు కదా, సో మొదట్లో మనం TCI గా స్థాపించి తర్వాత గేట్స్ గా రూపాంతరం చెందింది కదా. అటువంటి ఆర్గనైజేషన్ లో మీరు ప్రత్యేకంగా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నాము. మనకి యాక్చువల్ గా బతుకమ్మ అండ్ తెలంగాణ కల్చరల్ డే సిగ్నేచర్ ఈవెంట్స్ గా చేస్తూ ఉండేవాళ్ళు. బట్ ఈ ఇయర్ అంతకు మించి కిడ్స్ ఈవెంట్స్ కానివ్వండి, హెల్త్ ఈవెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కొంచెం పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఎందుకని ఇది 20th ఇయర్ అయినా లేకపోతే మీ స్పెషల్ కాంట్రిబ్యూషన్ ఏమైనా ఉందా? 20th ఇయర్ అని ఒకటి, ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతో మంది సర్వీస్ చేసుకుంటూ వచ్చిండ్రు. మనము వాళ్ళ సర్వీసు ప్రతిఫలానికి ఇంకా మనం ఏదైతే మంచిగా చేయొచ్చు, మనము మన గేట్స్ ఆర్గనైజేషన్ కావచ్చు, తెలంగాణ కల్చర్ కావచ్చు, ఇండియన్ కమ్యూనిటీ కూడా కావచ్చు, ఎలా ముందుకు తీసుకుపోయి అటు తెలంగాణలో సర్వీస్ ఎలా చేయాలి, ఇక్కడ మనకు లోకల్లో కూడా అన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్సెస్ షరీఫ్ కౌంటీ వాళ్ళు కావచ్చు, ఫైర్ డిపార్ట్మెంట్, ఇంకా లోకల్ కమ్యూనిటీస్లో ఫుడ్ బ్యాంక్లో అటు తెలంగాణ కల్చరల్కు ఇటు మన లోకల్ కల్చరల్కు రెండింటికి మమేకమై ముందుకు తీసుకెళ్ళి ప్రతి నెల ఒక 2-3 ప్రోగ్రాంలు చేస్తున్నాము. జనవరిలో ఈవెంట్ స్టార్ట్ అయిన మొదటి జనవరి 1, 2025 నాడే మేము ఒక 600 మంది దివ్యాంగులకు అన్నదానం చేసి మా సర్వీస్ను ఆ రూపకంగా స్టార్ట్ చేసాము.